క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. వెన్నులో భయం పుట్టించే విజువల్స్, స్టోరీ, బీజిఎం ఉన్నప్పటికీ ఈ సినిమాలను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఈ మధ్య కాలంలో ఓటీటీలో ఎక్కువగా ఈ జోనర్ చిత్రాలే విడుదలవుతున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. వణుకు పుట్టించే సీన్లతో, భయపెట్టే సన్నివేశాలతో సాగే ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ అభిమానులను మంచి ఫీస్ట్ లాంటిది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ సినిమా పేరు 28 Years Later ది బోన్ టెంపుల్. ఇది అమెరికన్ హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది. అటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అమెరికన్ హర్రర్ థ్రిల్లర్ 28 Years Later ది టెంపుల్ మూవీకి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లో $151.2 మిలియన్ వసూలు చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా 1,331 కోట్లు వసూలు చేసి రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కించారు. ఇప్పుడు విడుదలైన మూవీ 3వ పార్ట్. ఇది 28 Days Later జోన్ పానం. అంతకుముందు 2002లో 28 Days Later, 2007లో 28 Weeks Later చిత్రాన్ని రూపొందించారు. ఈ హర్రర్ ఫ్రాంచైజీలో వచ్చిన